వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ చిన్న వీడియో మీకోసం అండి, చూసేయండి. మొన్న మా పాప పుట్టినరోజు అయిందండి, అప్పుడు చేసిన వీడియో అండి ఇది. బగారా రైస్ చేశాను, అంటే సరుకులన్నీ కొంచెం సింపుల్గా తక్కువగా వేసేసి చేశాను. ఇక్కడ పారం కోడి ఫ్రై చేశానండి. టేస్టీగా చికెన్ కర్రీ వండాను. కేకు గట్ట నైట్ కట్ చేశాను, కానీ ఇంకా అది వీడియో తీయలేకపోయాను. వీడియో అంతా పూర్తిగా తీయడానికి నాకు కుదరలేదండి, ఎందుకంటే ఒకదాన్ని కదా వండుకునేది. ఆపరేషన్ చేయించుకున్న కానీ ఎక్కువగా గ్యాస్ దగ్గర నించోలేకపోతున్నాను, అందుకే గబగబా వీడియో ఏదో చిన్న ఉడికేటప్పుడు లాగేసానండి. స్కిప్స్ అనేది. చికెన్ కర్రీ అండి. మసాలా వేసుకొని ఇలా ఒక క్షణం కలుపుకొని అలా ఉంచుకుంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. నేనైతే ఇప్పుడు మా ఇంట్లో రెగ్యులర్గా ఎలా వండుతాననేది మాత్రమే ఇప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. తినేవాళ్ళు అయితే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర కొత్తిమీర లేక వేయలేదు. బగారా రైస్లోకి చికెన్ కర్రీ చేశాను, అలాగే పిల్లలిద్దరి కోసం లెగ్ ఫ్రై కూడా చేశానండి. లెగ్ ఫ్రై అంటే బాగా రోస్ట్ కాకుండా గ్రేవీగా ఉండేలాగా, నాకు ఇలా గ్రేవీగా ఉంటేనే ఇష్టం అండి. లెగ్ ఫ్రై అనేది బాగా రోస్ట్ అయితే ఇష్టం ఉండదు. ఈరోజు చిన్న వీడియో అయితే మీకోసం అండి, చూసేయండి. ఎలా వండాను ఇవన్నీ లాగలేకపోయానండి, ఇంకెక్కడ లాగే టైం ఉంది. ఒకరోజు నేను వంట చేస్తాను. టేస్టీ లెగ్ ఫ్రై రెడీ అయిందండి. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది మన కొత్త ఛానల్లో కొత్త వీడియో అండి. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్. ఈరోజు వీడియో అయితే ఇదండి.